సర్వకృపానిధియగు దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. తండ్రి నన్ను ఎలాగు ప్రేమించెనో నేనును మిమ్మును అలాగు ప్రేమించితిని. నా ప్రేమ యందు నిలిచియుండుడి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ మాటలు యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రైజ్ ద లార్డ్. Today our God's promise for us, as the Father hath loved me, so have I loved you, continue ye in my love. చూడండి ప్రేమన్న నేస్తమా, నీ దేవుడు ఈ దినాన నీకిస్తున్న వాక్కు ఏమిటి అంటే, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మును అలాగూ ప్రేమించితిని. నా ప్రేమ యందు నిలిచియుండుడి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమెన్. దేవాది దేవుడు నీ నుంచి ఏమి కోరుకుంటూ ఉన్నారో నీకు తెలుసా నేస్తమా? తెలుసా? నీవు దేవుని ప్రేమ యందు నిలిచియుండాలి. దేవుని ప్రేమ యందు నిలిచియుండాలి. ఎందుకు? తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని, నీ రక్షకుడైన దేవునిని ఎట్టి రీతిగా ప్రేమించారో అట్టి రీతిగానే నేను కూడా నిన్ను ప్రేమించాను. ఆయన ప్రేమలో అబద్ధము లేదు, ఆయన ప్రేమలో ద్వేషము లేదు, ఆయన ప్రేమలో స్వార్థము లేదు. స్వార్థము లేని ప్రేమతో నిన్ను ప్రేమించారు యేసు ప్రభు. నీ ప్రాణ రక్షణ కొరకు తన ప్రాణమును తండ్రి అయిన దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్న ఆ ప్రేమను నీవు దేనితో పోల్చగలవు నేస్తమా? దేనితో పోల్చగలవు? ఎంత ఉన్నతమైన ప్రేమను ఆయన నీ పట్ల కలిగి ఉన్నారో ఎప్పుడైనా నీవు యోచన చేసితివా? యోచన చేయాలి. ఎందుకంటే ఆ ప్రేమ చాలా ఉన్నతమైనది. ఒకని కొరకు ఒకరు ఏ మనుషులు కూడా చేయలేని అంతటి త్యాగమును చేసిన ప్రేమ. కాబట్టి యేసు ప్రభు నీకు చెప్తూ ఉన్నారు, మేము నాలాగు ప్రేమించితిని కనుక నీవు చేయాల్సిందేమిటి? నా ప్రేమ యందు నిలిచియుండు. ఆయన ప్రేమ యందు నీవు నిలిచి ఉండగలుగుతున్నావా నేస్తమా? ఆయన ప్రేమ యందు నీవు నిలిచి ఉండాలి. ఆయన ప్రేమ యందు నిలిచి ఉండుట అనగా నీవేమి చేస్తే ఆ ప్రేమలో నిలిచి ఉన్నట్లు? ఆయనే చెప్తూ ఉన్నారు, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచియుండిరి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆయన ఆజ్ఞలను గైకొనినట్లయితే నీవు ఆయన ప్రేమ యందు నిలిచి ఉంటావు. కాబట్టి నీవు ఆయన ప్రేమ యందు నిలిచి ఉండాలి అంటే ఆయన ఆజ్ఞలను నీవు అనుసరించాలి, గైకొనాలి. ఆయన మాట వినాలి. మాట వినుట శ్రేష్టము. గనుక దేవుని మాట ప్రకారము నీవు జీవించు నేస్తమా, నీ బ్రతుకు ఎంతో ఆశీర్వాదకరముగా ఉంటుంది, ఎంతో ఫలభరితముగా ఉంటుంది. ఈరోజు నీవు అనుభవిస్తున్న ఈ శ్రమలు, శోధనలు, ఇబ్బందులు ఏవి నిజము కాదు. అవన్నీ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. నీకు నిజమైన సంతోషం వస్తుంది, నీకు సమాధానం ఉంటుంది, నీ బ్రతుకు ఎంతో ఆశీర్వాదకరముగా ఉండబోతుంది నేస్తమా. గనుక నీవు మాత్రం ఆయన ఆజ్ఞలను ఎన్నడూ విస్మరించకుండా ఆయన ఆజ్ఞానుసారముగా జీవించుటకు ప్రయత్నము చెయ్యి. దేవుడు నిన్నెంతో ఉన్నతమైన ఆశీర్వాదములతో నింపి యహమందును పరమందును కూడా ఆయన నామమునకు మహిమ తెచ్చేవానిగా నిన్ను జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడు అయిన దేవ, మీ ఘనమైన నామమునకు వందనములు తండ్రి. మీ బిడ్డకు మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం రాజా. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో మేము ఎండైన ఆశీస్సులు అనుగ్రహించి మీ నామమునకు మహిమకరముగా జీవింపచేయండి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు అనుగ్రహించి దీర్ఘాయుష్నిచ్చి కాపాడమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధియగు దేవుడు మీ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములను అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.